నమస్తే, వెల్కమ్ టు వీడియోస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం కార్యక్రమానికి శ్రీకారం. నగరంలోని కొత్త ప్రభుత్వ హాస్పిటల్ పరిశీలించిన ఎంపీ కేశవ్ శివనాథ్. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులకు ఆదేశం. జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోస్టును ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీష. జిల్లాలో రచయితలు కవులను ప్రోత్సహించే దిశగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్న మీకోసం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు అధికారులు వివరించనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు నిర్వహిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాలు మార్కెటింగ్ శాఖ అధికారులు సిబ్బందితో సహా 10,000 మందితో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించవలసిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూళ్లను ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు ఏ పంటలు వేశారో వాటికి ఎలాంటి సహాయం అవసరమనే విషయాన్ని నేరుగా తెలుసుకోవాలని సూచించారు. సాగులో పురుగు మందుల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించాలని అన్నారు. తక్కువ వినియోగం వల్ల లాభాలు, సేంద్రియ విధానం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో ఏ స్థాయిలో డిమాండ్ ఉందనేది వివరించాలని తెలిపారు. సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాలను రైతులకు చెప్పాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందజేయాలని విజయవాడ ఎంపీ కేశవ్ చిన్ని ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు సూచించారు. ప్రస్తుతం హాస్పిటల్కి కొత్త వైద్య పరికరాలు, ముఖ్యంగా క్యాన్సర్ కు సంబంధించిన అధునాతన పరికరాలు అవసరమని, అలాగే కొత్త భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ జీజీహెచ్ లో అన్ని వసతులు సమకూరుస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వ హాస్పిటల్ ని ఎంపీ కేశవ్ శివనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్లో వివిధ బ్లాకులను పరిశీలించిన అనంతరం సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు హాస్పిటల్లోని వైద్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, వారికి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ కు ఎంపీ సూచించారు. హాస్పిటల్ అభివృద్ధి, వసతులపై హెచ్ఓడీలు సూపరింటెండెంట్ తో చర్చించిన ఎంపీ శివనాథ్ ఈ హాస్పిటల్కి రోజుకు సుమారు 3,000 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని, ఇది రాష్ట్రంలోనే అత్యధికమని పేర్కొన్నారు. ప్రస్తుతం హాస్పిటల్కి కొత్త వైద్య పరికరాలు, ముఖ్యంగా క్యాన్సర్ కు సంబంధించిన అధునాతన పరికరాలు అవసరమని, అలాగే కొత్త భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్లో ఉన్న సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా నిధులు సమీకరించేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల జిల్లా ఎమ్మెల్యేతో సమావేశమై హాస్పిటల్ అభివృద్ధికి చర్చించుకుంటున్నామని, త్వరగా పనులు పూర్తి చేసేలాగా ప్రణాళిక సిద్ధం చేసి రాబోయే రోజులు విజయవాడ జీజీహెచ్లో అన్ని వసతులు సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సింగ్ విద్యార్థుల సమస్యల గురించి కూడా మాట్లాడిన ఎంపీ కొత్త భవనం పూర్తయిన తర్వాత వారిని అక్కడికి తరలిస్తామని ప్రకటించారు. ఇవాళ జీజీహెచ్ పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి సూపరింటెండెంట్ గారితో పాటు అందరు హెచ్ఓడీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రోజు 3,000 మంది ఓపీ వచ్చే ఇంత భారీ ఎత్తున ఉన్న హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే అని మా అందరి యొక్క అనుకుంటున్నాం. ఇంత ఓపీ ఉన్న సమయంలో ఇక్కడ వసతులు పెంచాలి, ఏ విధంగా వసతులు పెంచాలి, అంతేకాకుండా కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ కూడా కావాలి. మనం చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో అరకొర వసతులతోనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ క్రిటికల్ సర్జరీ ఎన్నో చేస్తున్నారు. ఇక్కడ చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆ ఉన్న వసతుల్లో ముఖ్యంగా కొత్త భవన నిర్మాణం కొంచెం జరుగుతుంది, దాన్ని స్పీడప్ చేయాలి. అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మిషన్లు మనకి రిక్వైర్మెంట్ ఉంది. వీటిలన్నింటినీ ఒక తెలుసుకుని ఈ సమస్యల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల కూడా కొన్ని వసతులు కల్పించుకునే విధంగా ఒక ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టాం. ప్రతి నెల గౌరవ ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న హెచ్ఓడీస్తో మీటింగ్ చేసుకుని త్వరగా పనులు పూర్తయ్యే విధంగా వెళ్దామని ఒక కార్యాచరణ ఆలోచించాం. తప్పకుండా ఈ జీజీహెచ్ అభివృద్ధిలో, అంతేకాకుండా వచ్చిన పేషెంట్లందరికీ వసతులు కల్పించడంలో, సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం. తప్పకుండా
ఈ జీజీహెచ్ని రాబోయే కాలంలో చక్కటి ఆసుపత్రిలాగా, ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు, చక్కటి హాస్పిటల్ లాగా తయారు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో ఉండే నర్సులు చక్కటి సలహా సూచనలు కూడా ఇచ్చారు చాలామంది. అంతేకాకుండా హెచ్ఓడీలు కానీ సూపరింటెండెంట్ గారు కానీ అందరూ కూడా చక్కటి సూచనలు ఇచ్చారు. ప్రతినిత్యం ఇట్లా కూర్చుంటేనే మాకు కొంత అవేర్నెస్ కూడా వస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, మనకి ఇన్ఛార్జి మంత్రి గారు కూడా, వారి దృష్టికి కూడా వీటిని అన్నింటినీ తీసుకుని వెళ్ళి, అన్నిటితో పాటు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి జీజీహెచ్ ఆఫ్ విజయవాడ చక్కటి వసతులు కల్పించే విధంగా ఉండే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. దానికోసమే మొన్న 10 రోజుల బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించే సూపరింటెండెంట్ గారు మేము కూడా ఆలోచించాం. ఆల్రెడీ వాళ్ళు నర్సింగ్ స్కూల్లో ఉంటున్నారు, వాళ్ళకి సపరేట్ బిల్డింగ్ లేదు. కొత్త బిల్డింగ్ కనుక త్వరగా పూర్తి చేస్తే వారికి కూడా వసతి వస్తుందని మేమందరం ఆలోచన. అందుకనే దాన్ని ఏ విధంగా ఉంది కాంట్రాక్టర్ గారితో కూడా కూర్చుని త్వరగా దాన్ని పూర్తి చేసి వాళ్ళని అటువంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించే విధంగా వాళ్ళ మీటింగ్ ఆలోచించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో రచయితలు కవులు ప్రోత్సహించే దిశగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చెప్పారు. కవులు రచయితలకు ప్రోత్సాహం లేక రచనలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోస్టును కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కవులు రచయితలు కార్టూనిస్టులు కళాకారులు పోటీలు నిర్వహించి వారికి బహుమతులను ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొదటి బహుమతి 5,000 రూపాయలు అందిస్తున్నట్లుగా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 22, 23వ తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రచయితలు అలాగే కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రోత్సాహం చేద్దామని ఒకటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆ కల్చరల్ డిపార్ట్మెంట్ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మల్లెతీగ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్గా ఇది చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. దీనికి మూలం ఎక్కడి నుంచి అయితే అంటే ఈ రైటర్స్ కొంతమంది కవులతో ఒకసారి మాట్లాడుతుంటే అది చెప్తున్నాను అనమాట. ప్రోత్సాహం కరువైంది సార్, పెద్దగా సార్ మనకు ప్రోత్సాహం లేదు, రాయాలన్నా కూడా మోటివేషన్ రావట్లేదు, ఇంట్రెస్ట్ లేదంటే చెప్పామన్నమాట. మీరు అలా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే చదవాలనుకున్న వాళ్ళు చదవాలన్నప్పుడు బుక్స్ ఉండవు, కాబట్టి దయచేసి రాయండి. జిల్లా యంత్రాంగం నుంచి మేము ప్రమోట్ చేస్తాము. ఒక కాంపిటీషన్లో కూడా పెడదామని దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళని చేసి పెడతామని చెప్తే సో దాదాపు 500 నుంచి 700 వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి. అంటే కథలు అలాగే కవితలు అలాగే కార్టూన్స్, సో ఇటువంటి వాళ్ళకి పెట్టాము. దాదాపుగా 700 వరకు ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి. దాంట్లో కొన్ని ఏదైతే ఈ కంటెంపరీ విషయాలన్నీ వాళ్ళు క్రోడీకరించి మంచిగా క్రియేటివ్గా ప్రజెంట్ చేశారు అటువంటి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వబోతున్నాము. కథల పోటీలో 5,000 చొప్పున బహుమతులు, అలాగే దీని కవితల పోటీలో బహుమతులు, అట్లాగే కార్టూన్ పోటీలో కూడా బహుమతులు, అంటే క్యాష్ ప్రైజ్ కూడా పెట్టాము. ఎందుకంటే ఆ రైటర్స్ మోటివేట్ అవ్వాలి. అంటే మనం రాస్తున్నాము కానీ మనకి ఎక్కడ మాన్యత ఉంది, ఎవరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తుంది మిమ్మల్ని. మీలో కళ ఉంటే కంపల్సరీగా మీకు వేదిక కంపల్సరీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకు శ్రీకారం చుట్టాము. ఇది మంచి ప్రోత్సాహం వస్తే కంపల్సరీగా ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా కూడా మన జిల్లాలో చేయబోతున్నాము. ఆ చిన్న ఇలా ప్రమోట్ చేస్తుంటే ఇంకా కొత్త జనరేషన్స్ న్యూ జనరేషన్ కూడా మోటివేట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మీ ద్వారా అందరికీ వెళ్ళాలి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నవంబర్ వచ్చే 23, 24, 22, 23 తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ. సో నవంబర్ 22, 23 శనివారం ఆదివారం ఉంటుంది. కాబట్టి దీనికి మల్లెతీగ వారి సహకారం తీసుకున్నాము. అలాగే కొహెన్స్ బయో సైన్స్ అనేది లైఫ్ సైన్స్ అనే ఒక కంపెనీ కూడా దీనికి స్పాన్సర్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాము. ఇది బిగినింగ్ మాత్రమే. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంకా ఎవరైతే దీనికి పార్టిసిపేట్ చేయాలి, ఇటువంటి ఒక ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఇటువంటి ఒక వేదిక కావాలి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు రైటర్స్. సో వాళ్ళందరూ జస్ట్ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి ఒక మంచి వేదిక లేదు. అటువంటి వాళ్ళకి మీ ద్వారా ఈ మెసేజ్ వెళ్తుందని నేను భావించి ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి నా హృదయం చెల్లించిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని అన్నారు. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవటం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుందని అన్నారు. హిందువుల మనోభావాలను గౌరవించాలని ఈ ప్రభుత్వం తక్షణ తమ వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువులు మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతుందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరే మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయానికి రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు, అలాగే మాతా అమృతానందమయ్య సంబంధించిన వాళ్ళు, అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి, అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి సేవా సంఘాన్ని కూడా అక్కడ రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీ కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించిన అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి. అలాగే శబరిమల బంగారానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, అది నిజం కూడా అవ్వటం జరిగింది. కనుక ఈ నేపథ్యంలో శబరిమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ కూడా ఈరోజు అయ్యప్ప సేవా సంఘం పేరు మీదట అక్కడ అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురటం తథ్యం. కనుక వెంటనే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ అధినేత జగన్పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి ధ్వజమెత్తారు. కోర్టుకు వెళ్తూ పిల్లిపెట్టెలు ఎక్కేవాడిలాగా బిల్డప్ ఇస్తూ జగన్ కోర్టు బోన్లోకి వెళ్లారంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సిగ్గుసరం ఉందో లేదో అర్థం కావటం లేదని మండిపడ్డారు. 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉండి రాష్ట్రాన్ని రాక్షస పాలనతో విధ్వంసం చేశారని విమర్శించారు. బీహార్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పేదలకు సేవ చేసే నాయకులు వెళ్లారని, జగన్ తప్పులు చేశారే కాబట్టి కోర్టులో ఉన్నారని, ఇదే దేవుడు స్క్రిప్ట్ అని అన్నారు. 2020లో సీఎంగా నాంపల్లి కోర్టులో హాజరయ్యారని, ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యేగా హాజరు కావటం నిజమైన స్క్రిప్ట్ అంటూ దుయ్యబట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఏదైతే అవినీతి ఆరోపణలో తన ఆస్తులు జప్తు చేసి 16 నెలలు జైల్లో ఉన్న కేసులో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరవడం జరిగింది. అదేదో పెళ్లి కొడుకు పెళ్లి పీటలెక్కే ముందు కారులో ఊరేగినట్టు
నాంపల్లి కోర్టు బోన్లో ఎక్కే ముందు కారులో ఊరేగుతూ నమస్కారాలు పెడుతూ చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు. తిగ్గు శరం ఉందా జగన్మోహన్ రెడ్డి అని నిన్ను అడుగుతున్నాం. అదేనా పెళ్లిపేటలు ఎక్కుతున్నావా? బోన్ ఎక్కుతున్నావు నువ్వు. బోన్ ఎక్కేటప్పుడు ఎవరన్నా సిగ్గుపడుతూ ఎక్కుతారు. అదేదో పెళ్లిపేటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి, తరలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫా 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 అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి? అది ఇది ఎక్కడా చూడాల. 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని రాక్షసుడు పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకార్యం సాధించినట్టు 6 ఏళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నీవు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నావు. నువ్వు అనేవాడు ఇంతవరకు దేవుడు స్క్రిప్ట్ రాశాడని. నిజమే, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఇవాళ చూసావా, కరెక్ట్గా 11:30కి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి పేద ప్రజల్ని కాపాడే వ్యక్తులుగా పేదలకి సేవ చేయడమే తండ్రి తనయుల ఆదర్శం. ఎవరయ్యా తండ్రి తనయులు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కరెక్ట్గా 11:30కి కోర్టు బోన్లో ఉన్నావు. వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. నువ్వు అనేవాడు చూసావా, అది కాదు, ఇది దేవుడి స్క్రిప్టు. అన్నదాతకు కొండంత అండగా చంద్రన్న ఉన్నాడంటే మరోసారి అన్నదాత సుఖీభవ రెండోసారి నిధులు విడుదల చేసి రైతుకు భరోసానిచ్చారని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీష్ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి ఎంత దారుణంగా నట్టేట ముంచేశారో ఈ గణాంకాలే సాక్ష్యమని అన్నారు. ఆయన గత 5 ఏళ్లలో రైతులకు 58,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 39,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి రైతును పూర్తిగా దగా చేశారు. దాన్ని అమ్ముకున్న రైతుకు డబ్బులు ఇవ్వని దుస్థితి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు కష్టం విలువ తెలిసి జగన్ రెడ్డి పెట్టిన 1,674.47 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి రైతుకు భరోసా ఇచ్చిందని చెప్పారు. రైతులని నెట్టేట ముంచి దగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే ఒక నినాదంతో పకడ్బందైన పథకాలు, కార్యక్రమాలు, రైతుహిత కార్యక్రమాలతో రైతు కళలో ఆనందం ఈనాడు స్పష్టంగా కనబడుతుంది. గత 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచింది జగన్ ప్రభుత్వం అయితే ఈనాడు 17 మాసాలలో రైతుల కళ్ళలో ఆనందం చూడటమే కాకుండా వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ వ్యవసాయ రంగ అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచి ఈనాడు సత్ఫలితాలు సాధిస్తుంది ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నా. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో 5 సంవత్సరాలలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండగా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి వారు గత 5 సంవత్సరాల్లో 58,000 కోట్లు బదులుగా కేవలం 39 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ ప్రభుత్వం రైతులకు దగా చేసిందని సందర్భంగా మనవి చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మరి ప్రభుత్వానికి ధాన్యం అందించిన తర్వాత, అమ్మిన తర్వాత రైతులు నెలల తరబడి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. వాళ్ళకు రావాల్సిన ధాన్యం డబ్బులు సకాలంలో అందేవి కావు. 2 నెలలు, 3 నెలలు, ఒక్కొక్కసారి 6 నెలలు కాలం కూడా పట్టేది. ఆ రకంగా ధాన్యం అమ్మిన రైతులు తన ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో 88
724 మంది రైతులకి ఇవ్వవలసిన 1,0574 కోట్ల రూపాయలు బకాయిగా పెట్టి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ కు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ IFTU అనుబంధ ప్రధాన కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించారు. రకరకాల యాప్లతో పని భారాన్ని పెంచుతున్నామని ఆమె మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ IFTU అనుబంధ ప్రధాన కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. 2G నెట్వర్క్ మొబైల్ ఇచ్చి అంగన్వాడీ వర్కర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొత్త మొబైల్స్ ఇస్తామని నేటికి అందించలేదని అన్నారు. సర్వీసును బట్టి జీతభత్యాలు ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్న 1810 మినీ అంగన్వాడీలను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యాప్లతో అంగన్వాడీలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు గురవుతున్నారని స్పష్టం చేశారు. ప్రీ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని, డిసెంబర్ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన చేపడతామని వెల్లడించారు. అంగన్వాడీ 3 సంఘాలను పిలిపించి చర్చలు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. గత 42 రోజులు 2023-2024 జనవరి 22వ తేదీ వరకు 42 రోజుల పాటు ఈ యొక్క సమ్మె 3 సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వము మినిట్స్ కాపీ రూపంలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యాయి, మిగిలివేమీ కూడా పరిష్కారం కాలేదు. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమాన పనికి సమాన వేతనాలు పెంచాలని చెప్పి ఇప్పటివరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేతనాలు అయితే పెంచలేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు చాలా కష్టతరంగా ఉంది. ఈ యాప్ల వల్ల అంతా ఇంత ఇబ్బందిగా లేదు. అసలు మీరు ఇచ్చినటువంటి మొబైల్స్ ఏది కూడా పనిచేయడం లేదు, నెట్వర్క్ రావడం లేదు. 2G నెట్వర్క్ ఉన్నటువంటి మొబైల్ ఇచ్చారు మీరు, కానీ 5G నెట్వర్క్ అవుతా ఉంది. 2 నెలలు అవుతా ఉంది. ఇంతకు మునుపు మన డైరెక్టర్ గారు చెప్పారు కొత్త మొబైల్స్ ఇస్తామని, కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చారు. సాసా యాప్ అని, పోషన్ ట్రాకర్ యాప్ అని, BS యాప్ అని, ఈ విధంగా రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్ల పైన పనిభారం మోపుతున్నారు. మీరు పనిభారం మోపడం బాగానే ఉంది, కానీ ఫస్ట్ వేతనాలు పెంచే దాంట్లో ఈ యొక్క ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు గత 50 సంవత్సరాలు అయితే ఉంది అంగన్వాడీ వర్కర్గా కూడా చాలామంది పనిచేస్తున్నారు. సర్వీస్ని బట్టి శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఇప్పుడు మొన్న సెప్టెంబర్ 22వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,847 అంగన్వాడీ మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా చేస్తే యొక్క రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసుకొచ్చింది. అలాగే అందులో కూడా ఇంకా చాలామందికి మినీ అంగన్వాడీ వర్కర్లుగా ఎలిజిబుల్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సాధనాలో ఈ యొక్క సూపర్వైజర్లు అక్కడ మార్పు చేయలేదు. ఎప్పుడైతే వాళ్ళు 10th ఫెయిల్ అయ్యారో దాన్నే పెట్టేశారు. వాళ్ళు 10 years సర్వీసు అయ్యారు, కానీ 10th పాస్ అయ్యి 10 years అయ్యారు, కానీ వాళ్ళు 10th ఫెయిల్ అయినట్టుగానే చూపించారు. కాబట్టి ఈ యొక్క సూపర్వైజర్ల తప్పిదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సవరించి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 1810 మినీ అంగన్వాడీలందరినీ కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే అంగన్వాడీ వర్కర్లకు ఈ యొక్క పనిభారాన్ని ఈ యొక్క యాప్ల బాధ తగ్గించాలని చెప్పి ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు విజిట్ల మీద విజిట్లు అయిపోతూ ఉంది. మానసికంగా, శారీరకంగా అంగన్వాడీ వర్కర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది పీడీలు అంగన్వాడీ కేంద్రాలకు తనిఖీల పేరుతో వెళ్ళి మొబైల్లో ఇప్పుడు ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం, మీరు ఆన్లైన్ వర్క్ చేయాలి, రికార్డుల వర్క్ చేయాలని చెప్పి కోరుతున్నారు. తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు పీడీలు. కాబట్టి ఒకటే చెప్తున్నాము ఈ యొక్క ప్రభుత్వానికి, వెంటనే కూడా మాకు ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైనటువంటి ఈ యొక్క సర్క్యులర్ రావాలి. ఎన్ని రికార్డులు అంగన్వాడీ వర్కర్లు రాయాలి, ఎన్ని రికార్డులు రాయకూడదు అనేది నిర్దిష్టమైనటువంటి ఒక సర్క్యులర్ రూపంలో వస్తే అప్పుడు మాకు బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాము. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్య ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్ ఏరియాల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిరంతరం డ్రోన్ మరియు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని, ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనడం చేయరాదని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం సీసీ కెమెరా, డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
జగన్ కోటికి భారీగా కార్యకర్తలతో హాజరు కావడంపై ఎంపీ కేశవ శివనాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ లాంటి వ్యక్తులు బయట ఉండటం సరికాదని ఆరోపించారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కోర్టులకు వెళ్లడానికి ఇలా జన సమీకరణ చేసుకోలేదంటూ మండిపడ్డారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టి తమ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారని తెలిపారు. దేవుడిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పులివెందుల ఎమ్మెల్యే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారంటూ ఎంపీ కేశవ చిన్నితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. జగన్ అక్రమాస్తుల కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు కూడా హాజరయ్యారు. కోర్టుకు హాజరైనప్పుడు ఇటు వైసీపీ నేతలు కూడా ర్యాలీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఎంపీ కేశవ చిన్ని ఉన్నారు. ఆయన అడుగు తెలుసు. సార్ చెప్పండి, కోర్టు హాల్కి ర్యాలీగా వెళ్ళటం ఎలా చూస్తారు ఏంటి? నేరస్తుల నేర ప్రవృత్తి బాగా పెరుగుతుంది. నేరస్తులందరూ కూడా కొత్త కొత్త రకాల్లో జడ్జిలను కానీ కోర్టులను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ చూసిన ర్యాలీని బట్టి కోర్టుల్లో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇటువంటి దొంగలు, గజ దొంగలు కూడా మేము కోర్టులను బెదిరిస్తాం, మేము కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, మేము జడ్జిలను ఏదైనా చేస్తాం అని ఒక భారీ ర్యాలీతో వెళ్ళి అక్కడ భయపెట్టే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించి కోర్టుల్లో మిగతా వ్యవహారాలు కూడా జరగకుండా వీళ్ళు చేసే ఇటువంటి చేష్టలు, వింత పోకడల్ని జగన్ దగ్గరే మొత్తం నేరస్తులందరూ నేర్చుకుంటున్నారు. ఇతను చెప్పేవి ఇదేంటంటే, ప్రతి నేరస్తుడు కూడా ఈ విధంగా కోర్టులకు వెళ్ళి బెదిరించి బయటకు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కోర్టుల వాళ్ళని ఒకటే కోరుతున్నా, అర్జెంటుగా ఇది సుమోటో కేసు కింద రిజిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, గత 5 సంవత్సరాలుగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు. కానీ ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అదే టైంలో 11:30కి ఈయన వెళ్ళి కోర్టుకు హాజరవటం ఎలా చూస్తారేంటి? దేవుడు రాసిన స్క్రిప్ట్ కదా మరి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు? పాట్నా వెళ్ళారు. పాట్నాలో ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ గారి ప్రమాణ స్వీకారానికి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని. అదే స్క్రిప్ట్ ఏం రాశారు? దేవుడు నువ్వు కోర్టుకు వెళ్ళాలని, ఎందుకంటే నువ్వు అవినీతి చేసావు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు గజ దొంగవి, నువ్వు ఇటువంటి వ్యక్తివి కాబట్టి నిన్ను దేవుడు ఆ విధంగా స్క్రిప్ట్ రాసి తప్పకుండా పంపించారు. కానీ కొంతమంది అసలు ఒక పేపర్ని, ఒక టీవీని పెట్టుకున్నాడు. ఆ సాక్షి పేపర్ ఒక బ్లూ మీడియా నిరంతరం విషం చిమ్ముతానే ఉంటుంది. అసలు ఆ సాక్షి పేపరే ఒక ఈడీ కేసుల్లో బుక్ అయిన ఆర్గనైజేషన్. కానీ ప్రతినిత్యం విషం చిమ్ముతా ప్రతి ఒక్కరిని అప్రతిష్ట చేద్దాం అనుకుంటుంది. ఈ సాక్షి పేపర్ కూడా త్వరలో ఈ కోర్టు కేసుల్లో ప్రూవ్ అయిపోయి మూసుకోవటం అయితే జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జగన్ కేసు ఏదైతే ఉందో సుమోటోగా తీసుకోవాలని, ఖచ్చితంగా జగన్పై ఏదైనా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇక్కడ చిన్ని చెప్తున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ కాబట్టే ఎన్డీఏ అలయన్స్లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ వెళ్లారని చెప్పి కూడా ఇక్కడ చిన్ని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, కేశవ భవన్ నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం కార్యక్రమానికి శ్రీకారం. నగరంలోని కొత్త ప్రభుత్వ హాస్పిటల్ పరిశీలించిన ఎంపీ కేశవ శివనాథ్. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులకు ఆదేశం. జాతీయ సాంస్కృతిక ఉత్సవాల పోస్టును ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీష. జిల్లాలో రచయితలు, కవులను ప్రోత్సహించే దిశగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.